భీమవరంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆక్వా ఫ్యాక్టరీలో విషవాయువులు పీల్చి ఒక వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో బాధిత కుటుంబాలు, సిపిఎం నాయకులు కార్మికులకు న్యాయం కల్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఆసుపత్రిలో బాధితులను పరామర్శించడానికి జాయింట్ కలెక్టర్ రాహుల్, ఎస్పీ అష్మి వచ్చారు. అయితే న్యాయం కోసం సిపిఎం నాయకులు చేసిన డిమాండ్ పై పోలీసులు జులుం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి గోపాలం సహా కొంతమంది నాయకులను దౌర్జన్యంగా గెంటు వేసి అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా వెంటనే యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి. వెంటనే యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి. నశించాలి అధికారుల నిర్లక్ష్యం. నశించాలి అధికారుల నిర్లక్ష్యం. ఆ కుటుంబాన్ని నష్టపరిహారం ఇప్పించండి అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. ఇలా మాట్లాడుతున్న క్రమంలో డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇద్దరు సిఐలు, 1 టౌన్ సిఐ, 2 టౌన్ సిఐ, వీళ్ళిద్దరూ కూడా విచక్షణారహితంగా మా నాయకత్వాన్ని అందరినీ కూడా ఈడ్చుకుంటూ కారులోకి నెట్టుకుంటూ కారులో పడేయడం జరిగింది. వాస్తవంగా దీంట్లో అక్కడేమీ రాష్ట్రంలో జరగలేదు, అక్కడ అడ్డుపాటు లేదు, ఎవరికి అదనంగా మాట్లాడింది లేదు, అసభ్యంగా మాట్లాడి ప్రవర్తించకూడదు లేదు. ఏమీ లేకపోయినప్పుడు కూడా ఏకపక్షంగా చాలా దుర్మార్గంగా మమ్మల్ని ఇలా అరెస్ట్ చేశారు. ఇలా ఎప్పుడు కూడా ఒక కార్మికుడు చనిపోతే నష్టపరిహారం కోసం మాట్లాడగలిగితే ఈ రకమైన దుర్మార్గంగా వ్యవహరించడం అనేది భీమవరం చరిత్రలో ఏ పోలీస్ అధికారి కూడా చేయలేదు. కానీ ఇక్కడ భీమవరం పట్టిన డిఎస్పీ రఘువీర్ విష్ణు గారి ఆధ్వర్యంలో ఇద్దరు సిఐలు కూడా ఈ రకంగా వ్యవహరించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కుటుంబానికి న్యాయం జరిగే వరకు కార్మిక సంఘం మేమందరం కూడా గట్టిగా పోరాడతాం. ఈ పోలీస్ చర్యని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భీమవరం పట్టణంలో 36 వార్డులో ఉన్న ఒక రైస్ మిల్ ప్రెమిసిస్లో అండ్ అక్కడ జరుగుతున్న ఇంకా మిగతా ఈ ప్రాన్ ప్రాసెసింగ్ సంబంధించి యూనిట్స్ అక్కడ ఉండడం జరిగింది. దాంట్లో మధ్యాహ్నం సరాసరి 2 గంటలకి మ్యాన్ హోల్ ఉందో దాంట్లో క్లీన్ చేయడానికి ఒక ముగ్గురు దాంట్లోకి దిగడము, అక్కడ వచ్చిన ఈ పాయిజనస్ గ్యాసెస్కి వాళ్ళకి ఈ ఆక్సిజన్ సరిగా అందకపోవడము అండ్ అక్కడ అదే టైంలో అక్కడ నుంచి కొంత డ్రైనేజ్ వాటర్ రావడం వల్ల ఒకరి చనిపోవడం జరిగింది. ఇంకా ఇద్దరు కొంత పరిస్థితి విషమంగా ఉంటే ఈ రాజశ్రీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రిపోర్ట్ గవర్నమెంట్ పెట్టడం జరుగుతుంది. ఒకరు చనిపోయారు కాబట్టి ఆ రిపోర్ట్ కూడా గవర్నమెంట్ పెట్టి తదుపరి చర్యలు ఏం చేయాలో చాలా ఆలోచించి గవర్నమెంట్ దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. మిగిలిన ఇద్దరికి కూడా బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున స్టాఫ్ని పెట్టడం. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు భీమవరంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆక్వా ఫ్యాక్టరీలో విషవాయువులు పీల్చి ఒక వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో బాధిత కుటుంబాలు, సిపిఎం నాయకులు కార్మికులకు న్యాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, భీమవరం ఆర్ఐటి నగర్ లో ఆక్వా ఫ్యాక్టరీ అలాగే రైస్ ఆయిల్ ఫ్యాక్టరీ సమీపంలో జరిగినటువంటి ఈ ఘటనతో కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి 3 కార్మికులు కూడా విషవాయువులు పీల్చి స్పృహ పడిపోగా అందులో కుటుంబ పెద్ద అయినటువంటి వ్యక్తి వెంకన్న మృతి చెందాడు. అతని కొడుకు రాజు ప్రస్తుతం చికిత్స పొందుతుండగా అల్లుడు ప్రభాకర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లయితే తెలుస్తోంది. ప్రస్తుతం వారందరినీ కూడా జరుగుతున్నటువంటి వైద్య చికిత్సను జిల్లా యంత్రాంగం పరామర్శించిన నేపథ్యంలో అక్కడ వచ్చినటువంటి బాధితులకు న్యాయం చేయాలని వచ్చినటువంటి సిపిఎం నాయకులు అలాగే వారి బంధువులను పోలీసులు అడ్డుకోవడం, వారికి న్యాయం చేయాలి అని వారు డిమాండ్ చేసినప్పటికీ కూడా వారి మాట పట్టించుకోకుండా వారిని దౌర్జన్యం చేస్తూ కూడా పోలీసు వాహనంలో ఎక్కించి అరెస్ట్ చేసి తరలించడంతో ప్రస్తుతం ప్రజా సంఘాలందరూ కూడా మండిపడుతున్నారు. దీని మీద మరోసారి పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అటు ఆక్వా ఫ్యాక్టరీ యజమానుల ఒత్తిడి కారణంగానే అధికారులు, పోలీసులు ఈ విధంగా ప్రవర్తించారంటూ కూడా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. బలవంతంగా అక్కడ ప్రైవేట్ ఆసుపత్రిలో, రాజశ్రీ ఆసుపత్రిలో వీరంతా కూడా చికిత్స పొందుతుంటే అక్కడ మృతి చెందినటువంటి వెంకన్న మృతదేహాన్ని బలవంతంగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి
వారిని అడ్డుకున్న వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం అనేది కూడా ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రస్తుతం వారు మండిపడుతున్నారు. మరోసారి ఆ ఉద్యమం చేసేందుకు ప్రస్తుతం సిపిఎం నాయకులందరూ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇందులో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన ఈ ఘటనలో బాధితులు ముగ్గురు కూడా ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలను ప్రాంతానికి చెందిన వారు. ఆ కార్మికులను పిలిస్తే షీల్డ్ తొలగించేందుకు అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీలో ఉన్నటువంటి షీల్డ్ తొలగించేందుకు వారిని పిలిపిస్తే ఈ ఘటన జరిగింది కాబట్టి వారికి న్యాయం చేయాలంటూ కూడా ఆ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉన్నతాధికారులు కూడా దీని మీద స్పందించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.